అందరికీ నమస్కారం. విద్యార్థులు నాట్యం నేర్చుకునే విద్యార్థులు రకరకాలుగా ఉంటారు. అయితే ఈ ఉన్నటువంటి విద్యార్థులని వారికి తగినట్లుగా నాట్యాన్ని నేర్పించాల్సిన అవసరం ప్రస్తుతానికి ఈ నాట్య గురువులపై ఉంది. మన నాట్య గురువులకు రకరకాల నాట్య విద్యార్థులు ఎలా ఉంటారు? ఒకళ్ళు ఇంట్రోవర్ట్స్ అయితే మరొకళ్ళు హైపర్ యాక్టివ్. మీడియంగా ఉన్నవాళ్ళు ఎట్లాగో ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి ఒకళ్ళు ఇంట్రోవర్ట్స్, వాళ్ళు త్వరగా మాట్లాడరు, ఎక్కువగా మనం ఏం చెప్పినా రెస్పాండ్ అవ్వరు, వాళ్ళకు వచ్చా లేదా అనేటువంటి డౌట్తోనే సగం ఉంటారు, లేదా ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్న విషయాన్ని కూడా మనతో ఎక్స్ప్రెస్ చేయరు. వీళ్ళతో కొంచెం ఇబ్బంది ఉంటుంది. వీళ్ళని ఏం చేయాలంటే వీళ్ళతో ఎక్కువగా మాట్లాడించడానికి ప్రయత్నం చేయడానికి మనకు కంపల్సరీ అవసరం ఉంటుంది. వీళ్ళతో ఎక్కువగా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇక మరొకరు హైపర్ యాక్టివ్. వీళ్ళు మనం చెప్పేదానికంటే ముందుగా వెళ్ళిపోవటం జరుగుతుంది. ఈ వెళ్ళిపోవటంలో కొన్నిసార్లు లయ తప్పడం కావచ్చు, లేదా నేర్చుకున్న విషయాన్ని మనము చెప్పడానికంటే ముందు ప్రొయాక్టివ్గా వాళ్ళు నేర్చేసుకోవడానికి ప్రయత్నం చేసి ముందుగా పరిగెడుతూ ఉంటాం. సో వాళ్ళని వీళ్ళని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన డ్యాన్స్ టీచర్స్లో ఉంటుంది. అది కాక ఇంకొకటి గమనించింది ఏంటంటే ఏజ్ డిఫరెన్షియల్స్. కామన్గా ఏంటంటే మన క్లాస్ వైజ్గా తీసుకుంటే అకాడమిక్స్లో సిమిలర్ లేదా దగ్గరగా ఉన్న ఏజ్ పీపుల్ మాత్రమే ఒక క్లాస్లో ఉంటారు. కానీ ఇక్కడ కొత్త పాఠాలకు వచ్చేసరికి నాట్యంలో పెద్ద ఏజ్లో ఉన్న పాపాయి అడుగుల్లో ఉన్నట్లయితే కొంతమంది చిన్నపిల్లలే అడుగులు జతులైపోయి ఐటమ్స్లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. కొంతమంది పెళ్ళైన తర్వాత వచ్చిన వాళ్ళు అడుగుల నుంచి మొదలెట్టే వాళ్ళు ఉంటారు. దీంట్లో మళ్ళీ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఇన్ఈక్వాలిటీస్ని ఎక్కువగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే అందులోనూ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఏంటంటే సున్నితంగా ఉన్నటువంటి విషయాలు. ఇప్పటి ఉన్నటువంటి చిన్నారులు సున్నితంగా ఉంటున్నారు. ఇటు శారీరకంగా కావచ్చు, అటు మానసికంగా కావచ్చు. వాడిలో ఆ దృఢత్వం లేకుండా ఉండటం వల్ల చాలా వరకు ఇబ్బంది కలుగుతుంది. సో శారీరకంగా దృఢంగా లేకపోవడం వల్ల జరిగేటువంటి ఇబ్బంది ఏమిటంటే మనం ఏదన్నా ఒక ప్రాక్టీస్ చేయమన్నప్పుడు 4 సార్లు చేసి కూర్చుంటారు, ప్రాక్టీస్ చేయరు. అంతకంటే ఎక్కువ చేస్తే వాళ్ళ కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. మానసికంగా దృఢంగా లేకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఎట్లా ఉంటాయంటే మనం ఏదైనా ఒక మాట గట్టిగా చేయి, ప్రాక్టీస్ చేయని గట్టిగా ఒక్క మాట మాట్లాడామంటే పక్కెళ్ళి కూర్చొని ఏడుస్తారు. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి ఒక టాస్క్, మేజర్ టాస్క్ అనేది ఇప్పుడు డ్యాన్స్ టీచర్స్ ముందు ఉంది. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నాట్యం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది కాబట్టి బివేర్, చాలా జాగ్రత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ వీటిని తగ్గించుకునేందుకు లేదా వీటిని బ్యాలెన్స్ చేసుకునేందుకు గురువులకు సపోర్ట్ చేయవలసిందిగా డ్యాన్స్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ను కోరడమైనది. థ్యాంక్ యూ.